తమిళనాడుకు చెందిన పొల్లాచి సెక్షువల్ హరాస్మెంట్ కేసు సంబంధించి ఈరోజు కోయంబత్తూరులోని మహిళా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసు 2019కి సంబంధించిన కేసు. అసలు ఈ పొల్లాచి సెక్షువల్ అసాల్ట్ కేసు ఏంటి? ప్రతి అమ్మాయి ఈ కేసు తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఇదొక ఎక్స్టార్షన్, గ్యాంగ్ రేప్, ఫ్రాడ్, ఇంకా అన్నీ మనం క్రిమినల్ లాంగ్వేజ్లో ఎన్ని క్రైమ్స్ అయితే ఉన్నాయో, రాబరీ, ఎక్స్టార్షన్, గ్యాంగ్ రేప్, సెక్షువల్ అసాల్ట్, కాన్స్పిరసీ, ఒకటా రెండా అనేక నేరాలకు సంబంధించిన కేసు అని. ఇది చాలామంది అమ్మాయిలు, అమాయకులైన అమ్మాయిలు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు అన్నెసరిగా విక్టిమ్స్గా మారిన కేసు అనమాట. ఇది ఒక పెద్ద రాకెట్. ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచి అనే ప్రాంతంలో ఒక టీమ్ ఆఫ్ బాయ్స్, ప్రతి ఒక్కరికి ఒక డిఫైన్డ్ రోల్ అనమాట. అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఫేస్బుక్ ద్వారా, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ఎలోన్ ప్రదేశాలకి, అంటే ఎవరు లేని ప్రదేశాలకు రప్పించుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకుని అవసరమైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసి కాన్సెన్షువల్ వాళ్ళని వీడియోలు తీసి, దొంగ వీడియోలు తీసి, లేదా బలవంత పెట్టి దొంగ వీడియోలు తీసి డబ్బులు అడగటం, మానిటరీ బెనిఫిట్స్, సెక్షువల్ ఫేవర్స్ ఏమీ దొరకకపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం తీసుకోవటం, ఇలా చాలా చేశారనమాట. ఇది ఒకరోజు 2 రోజులు జరిగింది కాదు, కొంతకాలంగా ఆ ప్రాంతంలో జరుగుతుంది. తమిళనాడులో పొల్లాచి అనే ప్రాంతంలో. అయితే ఇంత పెద్ద రాకెట్ ఒక చిన్న ఇన్సిడెంట్తో బయటకు వచ్చింది. ఒక 19 సంవత్సరాల అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, ఆ తర్వాత బయట తీసుకెళ్ళాడని, కార్లో ఆమె పైన అఘాయిత్యం చేయబోడని చెప్పి, ఆ అమ్మాయి పైన మానిటరీ సెక్షువల్ బెనిఫిట్స్ ఆశించాడని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఆ కంప్లైంట్ పట్టుకుని తమిళనాడు పోలీసులు 2019లో ఆరా తీయగా ఇలా డిజిటల్ మీడియంస్ ద్వారా, ఫేస్బుక్, ఇతర మీడియంస్ ద్వారా ఇన్నోసెంట్ అమాయకులైన అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళని ఒంటరి ప్రదేశాలకు పిలిచి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సెక్షువల్ ఫేవర్స్ తీసుకుని ఆ తర్వాత ఆ రేప్, అంటే గ్యాంగ్ రేప్ చేయటమో, లేకపోతే అక్కడ ఫొటోస్ తీయటమో, అమ్మాయిల్ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా చాలా చేశారంట. మొత్తం ఇది ఒక టీమ్ ఆపరేట్ చేసిందనమాట, ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్. ఈ గ్రూప్ ఆఫ్ బాయ్స్లో ప్రతి ఒక్కరికి ఒక డిఫైన్డ్ రోల్ ఉందంట. ఇదంతా చాలా కోఆర్డినేటెడ్గా, ప్రీ ప్లాన్డ్గా చేశారంట. ఇదొక డిజిటల్ మీడియంస్ అని వాడుకున్నమాట. సో ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా మల్టిపుల్ వీడియోస్, అంటే కొంతమంది అమ్మాయిలకు తెలియకుండా వీడియోస్ తీయటం అనమాట. ఒక గ్రూప్లో ఒక అమ్మాయిల్ని న్యూడ్గానో, తెలియకుండానో, లేదా కాన్సెన్షువల్ ఇంటర్కోర్స్తోనో అమ్మాయిల్ని వీడియోలు చేసేసి మల్టిపుల్ వీడియోస్ బయట తీసుకొచ్చి అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేయమంట. దాదాపు తమిళనాడు సిబిసిఐడి వాళ్ళ కథనం ప్రకారం 50 నుంచి 200 మంది విక్టిమ్స్ ఉండొచ్చు అంట. అదేవిధంగా తమిళనాడులో నక్కీరన్ ఒక మ్యాగజైన్ ఉందన్నమాట. వాళ్ళ కథనం ప్రకారం ఇలా వాళ్ళు 1000కి పైగా వీడియోలు తీసుండొచ్చు అని ఒక అంచనా అనమాట. సో ఇలా మీరు కనుక ఈ విషయం బయటకు వస్తే ఐడెంటిటీ లీక్ చేసేస్తాము, మీ వీడియోస్ లీక్ చేస్తామని చెప్పి అమ్మాయిల్ని బెదిరించారంట. చివరికి కేసు బయటకు వచ్చేసరికి తమిళనాడు పోలీసులు, తర్వాత తమిళనాడు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. మొత్తానికి చివరికి ఈ కేసు మొత్తం సిబిఐ చేతిలోకి వచ్చిందనమాట. సిబిఐ 12 మంది అమ్మాయిల దగ్గర సిబిఐ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా విట్నెసెస్ తీసుకుంది. తర్వాత కోర్టు ముందు దాదాపు 50 మంది విట్నెసెస్ని ప్రవేశపెట్టారనమాట. దాదాపు 200 డాక్యుమెంట్స్, 400 పీసెస్ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్ సేకరించారు. ఫైనల్గా చాలా చాలా బిగ్గెస్ట్ రాకెట్ ఒకటి బయటపడిందనమాట. అయితే సిబిఐ అంది అందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటూ డెత్, చనిపోయేంత వరకు వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి విక్టిమ్స్కి కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా సిబిఐ చెప్పింది. ఈరోజు కోయంబత్తూరులోని మహిళా కోర్టు తీర్పిచ్చింది. తర్వాత ఈరోజు కోయంబత్తూరులోని మహిళా కోర్టు 9 మందిని దోషులుగా పేర్కొంటూ వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిందనమాట. అయితే ఈ పొల్లాచి ఇన్సిడెంట్ అనేది ఆ జిల్లాలో, ఆ మొత్తం ఆ ప్రాంతాల్లో పెద్ద రిపర్కషన్స్ తీసుకొచ్చింది. చాలా పర్యవసానాలు వచ్చాయన్నమాట. ఆ పొల్లాచి నుంచి వచ్చే అమ్మాయిలకి పెళ్లి కూడా కాలేదు. ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలకి చాలా కాలం పాటు అమ్మాయిలు బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం జరిగిందనమాట. ఆ తర్వాత పేరెంట్స్ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్లలను చదివించడం మానేశారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో ఇటువంటి ఘాతకాలు ఆ ప్రాంతాల్లో జరిగాయి. చాలా చోట్ల జరుగుతాయి, బయటికి రావన్నమాట. చివరికి కోయంబత్తూరులోని మహిళా కోర్టు వీళ్ళకి శిక్ష వేసింది. కానీ శిక్ష సరిపోద్దా అంటే ఖచ్చితంగా చాలదు. అమ్మాయిల జీవితంతో ఆడుకున్న వాళ్ళకి ఇలాంటి శిక్షలు అస్సలు సరిపోవన్నమాట. కొన్ని విధాంతాలే బయటకు వస్తే ఇంకా చాలా బయటకు రావట్లేదు. కానీ ప్రతి అమ్మాయి ఈ పొల్లాచి కేసు తెలుసుకోవాలి.